నీకంత పౌరుషము రోషము ఉంటే తప్పు చేసి కడుపు తెచ్చుకున్న నీ చెల్లిని నరుక్కో వెళ్ళి. ఆ కడుపెట్ట వచ్చుండాదే. ఎవడితో తిరిగి తప్పు చేసుండావో. ఇప్పటిదాకా నువ్వేంటో నాకు తెలుసు అనుకున్నాను విద్య. కానీ ఇప్పుడే నేననుకున్నది తప్పని అర్థమైంది. నా అన్న రక్తం తప్పు చెయ్యకపోవచ్చు నాయనా, కానీ ఆ శారద పెంపకం తప్పు చేస్తుంది కదా. అన్నని పొట్టన పెట్టుకున్న అసాధ్యురాలికి పుట్టిన సంతానమేగా ఈ సంతంతా. ఈ అన్నని చెల్లిని ఆ తల్లిని నా ఇంటి కాంపౌండ్ అవతలకి మెడ పట్టుకుని బయటికి గంటేయండి. వదినా, విన్నావా ఈ విడ్డూరం? ఏమైందే? అదిగో భార్గవనాయుడు గారింట్లో అది ఆయన కూతురు విషయంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మరే ఈ పిల్ల కడుపుతో ఉందంట, కానీ భర్తతో కలిసి కాపురమే చేయలేదంట. కాపురం చేయకుండా కడుపెలా వస్తుందొదినా? ఏమో, పూర్వం కుంతి అనే పతివ్రత ఒక మహర్షి ఇచ్చిన మంత్రం ద్వారా సంతానాన్ని పొందింది కదా. ఈ విద్యకి కూడా అలాంటి మంత్రం ఏమైనా దొరికిందేమో. చెప్పావులే వదినా, అట్టాంటివి ద్వాపర యుగంలోనే జరిగాయి. కానీ ఇది కలియుగం. ఇక్కడ మంత్రాలకి చింతకాయలే రాలవు, కడుపులెలా కాస్తాయి? మరే ఆ కడుపుకి భర్త కారణం కాకపోతే ఇంకెవడో? విద్యా, 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 అమ్మ విద్యా, విద్యా, అమ్మా విద్యా, విద్యా, వెంకీ, విద్యా, 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 అమ్మ విద్యా, విద్యా, ఏయ్ విద్యా, ఏయ్ విద్యా, ఏయ్ అమ్మా, విద్యా, అమ్మ విద్యా, విద్యా, అమ్మా, విద్యా, వెంకీ, విద్యా, 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 అమ్మ విద్యా, 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 అమ్మ విద్యా, 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 ఎంత పని చేసావు? ఏంటిది విద్యా?
అమ్మ విద్య 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 ఎందుకు ఇలా చేసావు? అన్నయ్య ఎందుకన్నయ్య నన్ను కాపాడావు? విద్య ఏంట్రా మాటలు? ప్రశ్నలా కలిగిన ఈ కడుపుకి ప్రస్తుతానికి నాకు దొరికిన జవాబు ఇదే అన్నయ్య. ఏంట్రా మాటలు? విద్య ఈ జవాబు కరెక్ట్ కాదమ్మా. అత్తయ్య నోటిని జనాల నోలని మూయించాలంటే చేయాల్సింది నువ్వు కళ్ళు మూసుకోవడం కాదమ్మా, వాళ్ళ కళ్ళు తెరిపించడం. అదేనమ్మా అసలైన జవాబు. నా కంటికి తెలియకుండా, నా మతికి గుర్తు లేకుండా ఎప్పుడు ఎలా జరిగిందో, ఏం జరిగిందో నాకు ఆయనకి తెలియని విషయాన్ని పట్టుకొని వాళ్ళందరూ అన్నన్ని మాటలు అంటుంటే వాళ్ళ కళ్ళను ఎలా తెరిపించడం, వాళ్ళ నోళ్ళను ఎలా మూయించడం. అందుకే అప్పటి వరకు ఆ మాట తలుచుకొని ఈ అవమానాన్ని మోస్తూ ఈ చిత్రవదను భరించడం కంటే ఊపిరి తీసుకోవడమే ఉత్తమం అనిపించింది అన్నయ్య. ఏం కాదమ్మా. విద్య ఊరుకోమ్మా. వద్దమ్మా, అలా మాట్లాడకు. రే, విద్య ఇంకెప్పుడైనా సరే నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేసావంటే నా మీద అమ్మ మీద ఒట్టే. అవునమ్మా, ఒకప్పుడు మీ నాన్నని నేనే పొట్టను పెట్టుకున్నానని వాగిన వాళ్లే, నిందలు వేసిన మనుషులే ఇప్పుడు నీ విషయంలో నీ కడుపుకి కారణం ఎవరు అని కారు కూతలు కూస్తున్నారమ్మా. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అవును అవును విద్య, భార్గవనాయుడి రక్తం ఎప్పటికీ తప్పు చేయదు. నా చెల్లి నిప్పు అని నీ వెనకాల వాగిన నోర్లతోనే నీ ముందు నేననిపిస్తానమ్మా. ఈ నింద నిజం కాదని నేను నిరూపిస్తాను. నన్ను నమ్మమ్మా, నన్ను నమ్ము ప్లీజ్. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏమీ చేయకు. మొగుడితో కాపురం చేయలేదంట, కనీసం తాకను కూడా తాకలేదంట. ఈ విషయం నా కొడుకు ఒక్కడే చెప్పింది కాదమ్మో, ఈ శారద కూతురు కూడా ఒప్పుకునుండాది. కానీ కడుపు మాత్రం వచ్చినదంట, అది ఎట్ట వచ్చినదో మాత్రం తెలియదంట. ఇంతకన్నా వింత, ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా విడ్డూరం యాడ్నైనా ఉంటాదా?